మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొణతం దిలీప్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో దిలీప్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. దిలీప్ అరెస్ట్ను ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ప్రతీకార చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటన్నారు. దిలీప్ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. దిలీప్ అరెస్ట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. వాసు, చెప్పండి. చూస్తున్నాం మాజీ మంత్రి హరీష్ రావు చేసిన పోస్ట్ చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం దిలీప్ ని అరెస్ట్ చేశారు. ఏం జరిగింది, ఎటువంటి పోస్టులు పెట్టారని ఈయనపై అభియోగాలు, వివరాలేంటి? తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ ను సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా ఇన్ఛార్జ్ గా పనిచేశారని గతంలో ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని గతంలో సిసిఎస్ పోలీసులు జరిగారు. సెప్టెంబర్ 5న తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొంచెం దిలీప్ ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ సిసిఎస్ తరలించారు. అక్కడ లేట్ నైట్ వరకు అతను విచారించారు. ఆ తర్వాత నోటీస్ ఇచ్చి విడుదల చేశారు. అయితే ప్రధానంగా కూడా ఇతర ఆరోపణలకు సంబంధించి కూడా తెలుగు స్క్రైబ్ అనే ఒక యూట్యూబ్ సంబంధించినటువంటి హ్యాండిల్ లో కొన్ని పోస్టులు పెట్టాడు, అన్న ఎక్స్ లో కూడా కొన్ని పోస్టులు పెట్టాడు అన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కొమరంభీం జిల్లా జైనూరు మండలంలో మహిళపై అత్యాచార యత్నం ఘటన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రతికూలమైన ఉద్దేశాలు రెచ్చగొట్టే పోస్టులు చేశారంటూ దిలీప్ పైన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే సెప్టెంబర్ 5న ఆయన్ను విచారించారు. అంటే మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ పోస్టులు ఎక్స్ లో వైరల్ చేశారంటూ కూడా దిలీప్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అనేక ఆరోపణలు చేశారు. విచారించిన నోటీసులు వదిలేశారు. కానీ ఒక్కసారిగా ఈ రోజు సడన్ గా అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం సిసిఎస్ తరలించారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో కొనసం దిలీప్ ను రిమాండ్ చేయబోతా ఉన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటు మరొక గతంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలో కూడా అటు ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, అటు ప్రభుత్వానికి సపోర్టెడ్ గా పనిచేసిన నేపథ్యంలో కూడా కొన్ని ఉద్దేశాలు రెచ్చగొట్టే పోస్టులు చేశారంటూ కూడా ఆయన పైన ఐటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో అతన్ని నాంపల్లి కోర్టులో సిసిఎస్ పోలీసులు హాజరుపరచబోతా ఉన్నారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.